తదుపరి మకర రాశి. మకర రాశి పీపుల్కి ఏంటంటే ఈ సంవత్సరంలో గ్రహస్థితులను చూసుకుంటే శని తృతీయ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో రాహు, పంచమ షష్ఠ స్థానంలో గురువు, భాగ్య అష్టమ స్థానంలో కేతు, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురుల మౌఢ్యం అనేది ప్రధాన ఫలితాలను ఇస్తా ఉంది. సో ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వాహన సౌఖ్యం కలుగుతుంది, కొంచెం తాత్కాలిక వ్యాపారాలు లభిస్తాయి, ఒక టెంపరీ బిజినెసెస్ కానీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ లభిస్తాయి. ఓకే, కళా సాహిత్య రంగాలలో వ్యక్తులతో విరోధం ఏర్పడుతుంది అనమాట. ఓకే, కొంచెం ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కానీ, సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళతో కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కళా సాహిత్య రంగాలు. ఓకే, మ్యూజిక్, సినీ ఫీల్డ్ అన్ని ఎంటర్టైన్మెంట్ బేసిస్లో. సో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవితానికి సంబంధించిన ముఖ్య విషయంలో ఎదుటి వాళ్ళ అభిప్రాయం తీసుకోగలరు అనమాట. మీకు సంబంధించిన విషయాల్లో కొంచెం నలుగురు వ్యక్తులతో కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు జీవితానికి సంబంధించిన విషయాల్లో. ఓకే, శారీరకంగా మానసికంగా అధిక శ్రమ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓకే, మంచి క్రియేటివిటీ అయితే పెరుగుతూ ఉంది. ఎందుకంటే మకర రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు చేసి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి, రాహు ఒక మాయా ఇల్యూజన్స్ కారకుడు. క్రియేటివిటీ అంటే ఇల్యూజన్ నుంచి క్రియేటివిటీ తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా క్రియేటివిటీ పెరగడానికి బాగా ఉంది. సో క్రియేటివిటీని యూజ్ చేసుకొని రన్ అయ్యే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ బాగా రాణిస్తాయి అనమాట. లైక్ విఎఫ్ఎక్స్కి సంబంధించి కానీ, కంప్యూటర్ బేస్డ్ గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించిన వీళ్ళంతా కూడా. నెక్స్ట్ కుటుంబపరమైన ఇబ్బందులు కొంచెం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనవసరమైన భయాందోళనలకి గురవుతారు. ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉందనుకుని భయపడిపోయి అనవసరమైన భయాందోళనలకు గురవుతారు. ఓకే, చెప్పదలుచుకున్న విషయాలను సౌమ్యంగా చెప్పడం నేర్చుకోండి. అతిగా ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోయి చెప్పకుండా చెప్పదలుచుకున్న విషయం ఏదైనా సరే కాస్త సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించండి. చిత్ర విచిత్రమైన వ్యాపారాలలో కాస్త ఈ పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉండి పాలు పంచుకుంటారు. వైద్య సంబంధ వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్త్రీల పరంగా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. సో ఈ మకర రాశి పీపుల్ ఎవరైతే ఉన్నారో స్త్రీల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంది స్త్రీల విషయాల్లో. నెక్స్ట్ స్త్రీల పేరు మీద చేసే వ్యాపారాలు ఓకే పర్వాలేదు. కాదు స్త్రీలు అంటే అవుట్ సైడ్ వాళ్ళు, సపరేట్గా అవుట్ సైడ్ వాళ్ళు కాదు, మీ ఇంట్లో మీ వైఫ్ కానీ, మదర్ కానీ, సిస్టర్ కానీ వీళ్ళ పేరు పైన ఆ వ్యాపారాలు కలిసి వస్తాయా అని చూసుకొని వాళ్ళ పేరు పైన ఆ వ్యాపారాలు చేస్తే మీకు బాగానే ఉంటుంది అనమాట. ఓకే, పత్రికలు, మీడియా మొదలైన వాటి వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఎగుమతి దిగుమతి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్లో బాగా రాణిస్తారు. ఓకే, మందుల వ్యాపారాలు లైక్ మెడికల్ షాప్స్ అండ్ మెడికల్ ఫీల్డ్స్ వాళ్ళు బాగానే ఉంటుంది. ఈసారి కొంచెం వినోద కార్యక్రమాలకి ఎక్కువ ధనం అయితే ఖర్చు చేస్తారనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకొని జాగ్రత్త తీసుకోండి. మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదర సోదరులతో కూడా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ విషయంలో. ఓకే, ఏ మాట మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మంచి మాట, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే 15న వెళ్ళబోతున్నాడు. సో ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే, సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మీరు వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట. అలాంటి ఒక ఫలితాలు. అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు. లాస్ట్కి ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే, ఈసారి ఇతరుల మీద ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే సప్తమ లాభస్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు, కుజుడు అవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు, గురుడు అవుతాడు. సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు. ఓకే గుడ్,
కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు. లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే, ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే, సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్. ఓకే, సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయం లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు కానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు కానీ బాగా యోగిస్తాయి అన్నమాట. ఓకే, అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు, అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయ స్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలు అంటే ఫారిన్ ట్రావెల్స్కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే, సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం కానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది ఖచ్చితంగా. ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం, ఇది 3వ సారి చెప్పడం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతున్నాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే, సో May 20న. సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్ 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో, ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు, గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే, కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతా ఉంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్, ఓకే, అండ్ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఇది వృషభ రాశి ఫలితాలు.